నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేను తహసీల్దార్ ఆఫీసర్ని కలవడం కారణం ఏమంటే, జర్నలిస్ట్ తరఫున మాకు ఇంటి స్థలాలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి ఇస్తామన్నారు, జీవో తెచ్చినారు. జీవోగానే వెళ్ళిపోయింది, వారు ఇంటికి వెళ్ళిపోయినారు. కాబట్టి జర్నలిస్టులు ఆక్రందనలు విని మేము దూర ప్రాంతమైన కొలమాసంపల్లి రెవెన్యూలో సర్వే నెంబర్ 199 25 సెంట్ల భూమిని పరంభోగ్ భూమిగా యానాడో ఉంది. అది రోడ్డు పక్కనే ఉంది. అది అక్కడ మేము ఇల్లు స్థలాలు మంజూరు చేయాలని 2023న సదర్ తహసీల్దార్ కుప్సం గారికి జర్నలిస్ట్ తరఫున అర్జీ ఇచ్చినాము. ఆ అర్జీ కలెక్టర్ గారికి పంపినారని చెప్పి ఇప్పటి వరకు గత కలెక్టర్ గారు పరిశీలించారో లేదో తెలియదు, కానీ మాకు ఇంటి పట్టాలు రాలేదు. ఇప్పుడు ఉన్న తహసీల్దార్ గారికి ఆ గ్రామంలో ఉన్న ఒక భూస్వామి ఈ ల్యాండ్ని తమకు కావాలనేసి అర్జీ పెట్టుకుని దొబ్బేయాలని చూస్తుంది. కాబట్టి భూస్వామి పేరేం సార్? ఆ భూస్వామి పేరు రత్నారెడ్డి బయోటెక్ వాళ్ళు తీసుకోవాలనేసి ఉన్నారు. కాబట్టి దాన్ని వాళ్ళకి భూమి లేకుండా ఉంటే అదే భూమి పైన కన్నేసి రోడ్డు పక్కన ఉండేదాన్ని దెబ్బేయాలని చూస్తుంది. మరి ఈ భూమిని చూపించి వేరే చోట పనికిరాని చోట పంచాయతీకి అప్పచెప్పి ఈ భూమిని కొట్టేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ భూమిని సదరు తహసీల్దార్ కానీ పంచాయతీ వారు కానీ స్పందించి జర్నలిస్టులకు మిగిలిన స్థలాన్ని అంబేద్కర్ భవనం స్థలానికి కేటాయించి మరి ఆదుకోవాలని, ఈ భూమిని ఆ భూస్వామికి ఇచ్చినట్టయితే త్వరితగతిన జర్నలిస్టులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట వినయించడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జర్నలిస్టులు పడుతున్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని పల్మాసం పంచాయతీ సంబంధించి సర్వే నెంబర్ 199 ఉన్నటువంటి 21 సెంట్ల భూమిని ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ప్రెస్ క్లబ్ పెట్టుకొని ఇంకా అద్దె భవనాల్లో ఉంటున్నారు. కొంతమంది విలేకరులు ఇంటి కట్టుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరంభోగ్ భూములు కూడా ఇప్పుడు పక్కదారి పట్టిస్తుంటే అధికారులు ఎందుకు సైలెంట్గా ఉండాలనే ఒక ఉద్దేశంతో పల్మేలో ఉన్నటువంటి విలేకరులు కలిసి సంబంధిత ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ సర్వే నెంబర్ 199 ఉన్నటువంటి 21 సెంట్ల భూమిని పక్కదారి పట్టిస్తున్న వారిపై యాక్షన్ తీసుకొని దాని విలేకరులకి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని సంబంధిత ఎంఆర్ఓ గారు కూడా బాగా స్పందించారు. వెంటనే యాక్షన్ తీసుకొని ఏదైతే భూమి ఉందో దాన్ని సర్వే చేయించి పూర్తి స్థాయిలో తీసుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని కట్టుబడి చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే, ఎందుకంటే ఈ పరంభోగ్ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి పొలంనేరులో, అన్నీ పక్కదారి పట్టించేసినారు. ఇప్పటికే వాటిపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఇంకనైనా సమీక్షించి సర్వే చేసి ఆ భూములన్నింటినీ కూడా తీసుకొని భూమి లేని పేదలకు ఇవ్వాలి, అలాగే ఇల్లు లేకుండా ఉన్నటువంటి పేదలకి కల్పిస్తే ఒక మంచి ఉపాధి కలిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి విలేకరులందరూ కూడా ఈరోజు సంబంధిత ఎంఆర్ఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందిస్తామని కూడా చెప్పారు. సో దీనిపైన స్పందన రాకపోతే రానున్న రోజుల్లో ప్రతిరోజు ఆ కథనం పైన వార్తా కథనాలు రాస్తాం, బూసులు పెడతాం. స్పాట్కి సంబంధించి స్పాట్లోనే ఇది విలేకరుల భూమి అని చెప్పేసి కూడా మేము అక్కడ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే, సమాజం కోసం పనిచేసే విలేకరులు ఇప్పటికే గృహాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారంటే ఇంకా అధికారులు ఎంతైనా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ పరంభోగ్ భూమిని పూర్తి స్థాయిలో అధికారులు స్వాధీనం చేసుకొని ఆ సర్వే నెంబర్ 199 ఉన్నటువంటి 21 సెంట్కి సంబంధించి ఒక బౌండరీ వేయాలని చెప్పేసి కూడా చెప్తూ మేము అర్జీ ఇచ్చాం. ఈరోజు సానుకూలంగా స్పందించారు. దీన్ని కానీ డైవర్ట్ చేస్తే ఇంకో రకంగా కూడా మేము వార్తా కథనాలు రాస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.